హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది దుర్గా సుప్రియ ఛానల్ అండి. ఈ దుర్గా సుప్రియ అంటే నా పిల్లలండి. వీళ్ళిద్దరూ నాకు బంగారు కొండలు. వీళ్ళ గురించి అయితే నేను ఈ వీడియోలో కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీళ్ళ విషయాలు విన్నారంటే మీరు మీ జీవితంలో మీ పిల్లల లైఫ్ని ఎలా సెటిల్ చేసుకోవాలనేది అయితే మీకైతే అర్థమవుతుందండి. నేను ఏ విధంగా నా పిల్లలతో ఫేస్ చేసినానో అదే మీకైతే ఇప్పుడు షేర్ చేయబోతున్నాను. నాకు ఈ ఇద్దరు పిల్లలు దుర్గా సుప్రియ అంటే నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఆ పిల్లలు ఇద్దరిని మేము మా రెండు కళ్ళలాగా బాగా చూసుకునే వాళ్ళం, బాగా చదివించుకున్నాం. నా పిల్లలు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే నేను కష్టపడి చదివించిన దానికి నేను ప్రతిరోజు వాళ్ళకు సేవ చేసి వాళ్ళని చదివించిన దానికి వాళ్ళు నాకు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టకుండా, అంటే +1 +2 కాలేజీ 4 ఇయర్స్ అండి ఫ్రీ సీట్ అయితే సంపాదించినారు. అంత పెద్ద ఘనకార్యం చేసినారు నా పిల్లలు. నేనైతే లైఫ్లో ఎంతోమందిని నా తోటి వాళ్ళని చూసినాను, బాగా డబ్బులున్న వాళ్ళని చూసినాను, మంచిగా ఉన్న వాళ్ళని కూడా చూసినాను. కానీ ఎవరికి ఇంత ఫెసిలిటీ అయితే వాళ్ళ పిల్లకాయలు అయితే చేయలేదు. కానీ నా పిల్లలు అయితే నేను ఇందులో అయితే మనస్ఫూర్తిగా ఆనందపడుతున్నాను. నా పిల్లలు ఇంత సంతోషాన్ని ఎన్ని కోట్లు ఇచ్చినా అయితే కొనలేమండి. నా ఫ్రెండ్స్, బయట వాళ్ళు, మా కొలీగ్స్లు, మా వారితో కూడా పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఉండారు. కానీ వాళ్ళ పిల్లకాయలకు అంతా లక్షలు పెట్టి ఫీజులు కడతాను అంటే అయ్యో, మనకున్న స్టేజ్కి మనం కట్టగలం. కానీ మన పిల్లలు మనకి ఇంత ఆదా చేసినారంటే అది నా పిల్లల విషయంలోనైతే నేను గర్వంగా చెప్తాను. మా పిల్లలు 10వ తరగతిలో మంచి మార్కులతో అయితే పాస్ అయినారు. స్కూల్ ఫస్ట్ అయితే వచ్చి 11, 11th, 12th అయితే ఫ్రీ సీట్లోనే చదివేసినారు. పెద్ద పాప అయితే చదివింది, చాలా సంతోషపడిపోయినాను. అదేవిధంగా కరోనా వచ్చిన టైంలో ఆ బిడ్డకి కాలేజీలో అయితే ఫ్రీ సీట్ వచ్చింది. ఆ పాప బీఫామ్ చదివింది. ఒక సంవత్సరానికి 2 లక్షల రూపాయల ఫీజుతో ఫ్రీ సీట్ అయితే ఒక్క రూపాయి కూడా కట్టకుండా చదివేసి బయట వచ్చేసిందండి. ఇప్పుడైతే చిన్న బిడ్డకి ఒక్క రూపాయి కూడా చేతిలో లేకుండా నేను ఆ పాప కూడా క్లాస్లో ఫస్ట్ వచ్చి 10వ తరగతిలో 11, 12 ఫ్రీగానే చదివేసి వచ్చింది. కానీ ఇప్పుడైతే కాలేజీలో నేనైతే ఒక్క రూపాయి కూడా లేకుండా ఎట్లా మనం బిడ్డకి ఫీజు కట్టబోతామా అని కాలేజీలో పోయి విచారిస్తే 1,50,000 కట్టమన్నారు. బస్ ఫీజు అంతా 2 lakhs అవుతుందని చెప్పినారు. కానీ ఎట్లా భగవంతుడా అని యోచన చేస్తూ ఉంటే ఆ పెద్ద మార్కుల కోసం మాకైతే ఫ్రీ సీట్ అయితే 4 సంవత్సరాలకి దొరికింది. ఇది ఎంత పెద్ద ఆనందం అంటే ఇది ఎంత డబ్బులు ఇచ్చినా కొని సంపాదించలేని ఆనందం. మేము జీవితంలో ఎంత డబ్బులు సంపాదించినా దొరికిన ఆనందం మా పిల్లల విషయంలో అయితే మేము ఇంత ఆనందాన్ని అయితే అనుభవించినానండి. నాకైతే మనసులో నేను బయటపడిన కానీ మా పిల్లల దగ్గర నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ ఆనందం అయితే మీతో షేర్ చేసుకోవాలని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో మీరేం చేస్తారంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే మీరు వారికి సేవ చేసినా పర్వాలేదు. రాత్రి పూట కొంచెం ఎర్లీగా పడుకోబెట్టి ఉదయం నిద్ర లేవగానే 3-4 o'clock అయితే బాగా చదివి పెట్టి ఒక 6 నెలలు మీరు ఈ విధంగా చేసి చూడండి. 3-4 o'clock లేపి చదివిపించి చూడండి. పిల్లలు ఎంత టాలెంట్గా వస్తారంటే ఎంత చదువులు అనేది వెనకబడేది ఉండదు. లక్షలు పోసినా కొనలేని ఆ చదువుని మనం ఈ చిన్న టెక్నిక్ ద్వారా చదివిపించుకోవచ్చు. నేనైతే అమ్మవారి నామాన్ని పిల్లల చేత చెప్పించేదాన్ని. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవ ఉపాసమే. హైగ్రీవ మంత్రం చెప్పించేదాన్ని, సరస్వతి మంత్రం చెప్పించేదాన్ని. ఇంకెక్కువగా మా పిల్లలైతే లలితా సహస్రనామం కూడా చదువుతారు. నాతో పాటు నేను రాయిపిచ్చి చదివిపిస్తాను. అవి ఎప్పుడో ఒకసారి చదువుతారు. కానీ దక్షిణామూర్తి స్తోత్రం చెప్పిస్తాను. ఈ స్తోత్రాలు చదవడంతో పాటు వాళ్ళకి నేను చిన్నప్పటి నుండి ఉదయమే లేచి చదివి హోంవర్క్ రాయిపించి అలవాటు చేసినాను. కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళకి చెప్పకపోయినా వాళ్ళే 3 o'clock 4 o'clock లేచి వాళ్ళ హోంవర్క్లు వాళ్ళే చేసుకొని 6 o'clock లేచి అమ్మకైతే హెల్ప్ చేస్తారు. అంతే, చదువు కాదు, ఇంటి పని కూడా నాకు మొత్తం హెల్ప్ చేస్తారు. ఇంట్లో ఎంత పని కూడా ఉన్నా కూడా పిల్లలు అనేది హెల్ప్ చేస్తూ ఉంటారు, అన్ని పని చేసుకుంటారు. అదేవిధంగా చదువులోనూ ఎక్కడ ఇదన్నారు. కాలేజీలో టాపర్గా అయితే మా పెద్ద పాప అయితే వచ్చింది. ఇప్పుడు చిన్న పాపకి అయితే కాలేజీలో అయితే ఫ్రీ సీట్ వచ్చేసింది. ఇది నాకైతే ఎన్ని కోట్లు ఇచ్చినా వెలకట్టలేని సంపద అండి. ప్రతి ఒక్కరూ మీ లైఫ్లో మీ పిల్లలు కూడా బాగుండాలి.
అందరూ బాగా చదవాలి, బాగా ఉండాలి అంటే మీరు ఈ టెక్నిక్ తప్పకుండా ఫాలో అవ్వండి. మనకు డబ్బులు, నగలు, ఆస్తులు ఉంటే మనకు ఆ సంతోషం ఆ సంతోషం అంత ఇదిగా ఉండదండి. కానీ మన పిల్లలు సాధించిన విజయం అయితే మనకు చాలా గర్వంగా ఉంటుంది. ఒకసారి మనం పడుకొని ఆలోచించిన మనసు నిండా, కడుపు నిండా అన్నం తినగలం, నిద్రపోగలం. అటువంటి సంతోషాన్ని అయితే నాకు ఆ భగవంతుడు ఇచ్చినాడు. నన్ను అందరూ ఆడపిల్లలు ఉండాలని ఎగతాళి చేసినారు, కానీ ఆ ఆడపిల్లలే ఈరోజు నాకు ఆణిముత్యాలైనారు. నా బిడ్డల వల్ల నేను ఎంత సంతోషం పొందానంటే నేను ఆ సంతోషాన్ని వెలకట్టి చెప్పలేంది. మీరు మీ పిల్లలతో ఈ సంతోషాన్ని పొందాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పిన టెక్నిక్ని తప్పకుండా ఫాలో అవ్వండి. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏళ్ళనాటి శని నడుస్తున్న ప్రతి వారు రావి చెట్టు మాత్రం ప్రతి శనివారం రావి చెట్టు చుట్టుకోవడం, రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం, నువ్వులు కలిపిన పాలు రావి చెట్టుకు పోయడం, బెల్లం కలిపిన నీళ్లు రావి చెట్టుకు పోయడం, శనేశ్వరాయన మంత్రాన్ని జపించడం వల్ల గోమాతకు నల్ల నువ్వులు బెల్లం కలిపి పెట్టడం వల్ల కూడా మనం ఈ శనిదేవుడి యొక్క అనుగ్రహం వల్ల మనం ఇన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.